నివేదిక. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఎండాడ చిన్నగదిలి మండలం వారు పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా సమర్పించి వార్షికోత్సవ నివేదిక. 1956 సంవత్సరంలో ప్రారంభమైన ఎండాడ ప్రాథమిక పాఠశాల ఆ తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ జరిగినది. 2011-12 విద్యా సంవత్సరంలో 170 మంది విద్యార్థులతో మొదలై జూన్ నెలలో విద్యా పక్షోత్సవాలతో నూతన విద్యార్థుల చేరికతో 210కి చేరి నేటికి 230 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో నమోదై ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ తో తెలుగు మీడియంను రాజీవ్ విద్యా మిషన్ యొక్క గుణాత్మక విద్యా కార్యక్రమాలతో బోధన జరుగుతుంది. 1, 2, 3 తరగతులకు స్నేహబాల వినూత్న కార్యక్రమాలు, ల్యాబ్ అభ్యసనాభివృద్ధి కార్యక్రమాలు అమలుతో బోధన జరుగుతుంది. ప్రారంభంలో 36% బి గ్రేడ్ నుంచి ప్రస్తుతము 4వ యూనిట్ పరీక్షలు 69% బి గ్రేడ్ లో ఉంది. రాబోయే వార్షిక పరీక్షలలో ఏ గ్రేడ్ కు విద్యార్థులు చేరగలరని నమ్మకం మాకుంది. ఈ సంవత్సరంలో పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలు. విద్యా పక్షోత్సవాలు 2011 జూన్ 12 నుంచి జూన్ 26 వరకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు విద్యా పక్షోత్సవాలను విజయవంతంగా నిర్వహించాము. చదువు ఆవశ్యకతను వివరిస్తూ ర్యాలీలు, విద్యార్థులకు ఆసక్తి కలిగించే క్రీడా పోటీలను, విద్యా హక్కు చట్టం గురించి అవగాహన సమావేశాలను, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ సందర్భంగా జేవీఎస్ ఫౌండేషన్ ఫర్ చారిటీ వారు 25,000 రూపాయల విలువైన నోట్ పుస్తకాలు, పలకలు జేవీఎస్ ఫౌండేషన్ చైర్మన్ గారి కుమార్తె ద్వారా పంచడం జరిగింది. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీ కె దొరబాబు గారు చేతుల మీదుగా 1వ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాసం జరిగినది. రాజ్య విద్యా మిషన్ పిలుపు మేరకు జూలై మొదటి వారంలో ఆరోగ్య పదం కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో గీతం డెంటల్ కళాశాల వైద్యులచే దంత వైద్య శిబిరము 3/7/2011 దినమున నిర్వహించడమైనది. 200 మంది విద్యార్థులకు దంత పరీక్షలు చేసి మందులు, బ్రష్లు, టూత్ పేస్టులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. 2011 జూన్ నుండి ఆగస్టు వరకు విద్యా వాలంటీర్ల నియామకం జరగకపోవడం వల్ల 3 ఉపాధ్యాయుల 7 తరగతులను నిర్వహించడం కష్టసాధ్యమైనందున 5 వాలంటీర్లను గ్రామ కమిటీ తరఫున నియామకం చేసుకొనగా గీతం కళాశాల విద్యార్థులు విద్యా సొసైటీ తరఫున పాఠశాలలో 2 వారాల పాటు విద్యా బోధన సేవ చేసి ఉన్నారు. 9 ఆగస్టు 2011 దినమున విశాఖపట్నంకు విచ్చేసిన పుస్తక నౌక లాగోస్ హోప్ ను విద్యార్థులు సందర్శించడం జరిగింది. విద్యార్థులు ఈ నౌక సందర్శన ద్వారా జ్ఞానాన్ని సంపాదించే కాకుండా అమితానందాన్ని పొందారు. 14/8/2011 దినమున స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మా విద్యార్థులు సెంట్రల్ జైలు ఖైదీల మధ్య జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయుని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దేశభక్తి సందేశంతో పాటు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఖైదీలను, జైలు సిబ్బందిని అలరించాయి. ఆగస్టు 15వ తేదీన పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగినది. శ్రీ అల్లాడ ఉమామహేశ్వరరావు గారు పతాక ఆవిష్కరణ చేయి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలు, బహుమతుల ప్రదానం జరిగింది. 24/8/2011 రాజీవ్ విద్యా మిషన్ ద్వారా సరఫరా అయిన విద్యార్థుల యూనిఫారంలు జేవీఎస్ ఫౌండేషన్ వారు 20,000 రూపాయలు విలువ చేసే 200 స్కూల్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆర్వీఎం ద్వారా 167 మంది పిల్లలకు యూనిఫారంలు, జేవీఎస్ ఫౌండేషన్ ద్వారా 200 మంది పిల్లలకు స్కూల్ బ్యాగులు అందించడం అయినది. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు గారు, ఉప్పులూరు గోపి గారు, అచ్యుతరావు గారు, భాస్కర్రావు గారు, నొడగల అప్పారావు గారు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని గణిత దినోత్సవంగా పాఠశాల నిర్వహించడం అయినది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఆనందోత్సవాలతో విద్యార్థులు తమ గురువులను గౌరవిస్తూ వినూత్నంగా నిర్వహించారు. మాకు సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో జీఎంసీ మేయర్ పి జనార్దన్ రావు గారు మా ప్రధానోపాధ్యాయులను సత్కరించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి, నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవాన్ని వినూత్న రీతిలో జరుపుకున్నాము. నవంబర్ 4న పాఠశాల చరిత్రలో మైలురాయి, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలకే ఒక నూతన ఒరవడి అయిన మా పాఠశాల వెబ్సైట్ ను ప్రారంభం. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో మా పాఠశాలను ఈ విశ్వానికి అనుసంధానించే కార్యక్రమం ఇంటర్నెట్ వెబ్సైట్ ద్వారా ప్రారంభమైన సుదినం. మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంయుక్త శ్రమతో రూపొందించిన www.mpups.webnode.com రాష్ట్ర వనరుల కేంద్ర డైరెక్టర్ శ్రీ మధుసూదన్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. కనెక్టింగ్ గవర్నమెంట్ స్కూల్స్ టు ద వరల్డ్ అనే నినాదంతో మొదలై మా వెబ్సైట్ పాఠశాల పూర్తి సమాచారం, దైనందిన కార్యక్రమాలు వివరాలు, పిల్లల నైపుణ్యాలు అన్ని ఇందులో ఉన్నాయి. ఈ వెబ్సైట్ ను మన రాష్ట్రీయములతో పాటు అమెరికా, కెనడా, బెల్జియం, జర్మనీ తదితర దేశాల వారు కూడా వీక్షిస్తున్నారు, మా గురించి తెలుసుకుంటున్నారు. మీరు చూడండి www.mpups.webnode.com. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నవంబర్ 9న నిర్వహించబడినవి.
ప్రతి తరగతి నుంచి వివిధ కేటగిరీలకు చెందిన 6 సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వారే ఎన్నుకోవడం జరిగినది. వారి నుండి టి సత్యవతిని వైస్ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. మా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ కె దర్బాబు గారి సారథ్యంలో కమిటీ కార్యక్రమాలు నిర్వహించడమైనది. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 8 ఎస్ఎంసీ సమావేశాలు జరిగినవి. నవంబర్ 11, 2011 ప్రత్యేకమైన దినాన శ్రీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మన దేశ తొలి విద్యాశాఖ మంత్రి జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు విద్యా చైతన్య ఉత్సవాల పాఠశాలలో ప్రారంభించారు. ఆగస్టు 26న విశ్వమాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరీసా జన్మదినోత్సవాన్ని పాఠశాలలో నిర్వహించడమైనది. నవంబర్ 14న జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రధాని జన్మదినోత్సవ సందర్భంగా బాలల దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించడమైనది. నాటి కార్యక్రమంలో పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు నిర్వహించిన ఆట పోటీలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కి చెందిన సైంటిస్ట్ శ్రీ కె ప్రసాద్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. డిసెంబర్ 1, 2011 ఎయిడ్స్ డే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి అవగాహన ర్యాలీలను నిర్వహించడం జరిగినది. డిసెంబర్ 2 ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి వికలాంగు విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగ సంక్షేమ శాఖ మంజూరు చేసిన ఉపకార వేతనం 700 రూపాయలను 2వ తరగతి విద్యార్థి గుమ్మడి సాయి కుమార్ కు అందజేశారు. డిసెంబర్ 19 పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను విద్యార్థులు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. క్రీస్తు శాంతి సందేశాన్ని తెలిపే గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. జనవరి 10, 2012 సంక్రాంతి ఉత్సవాన్ని పాఠశాలలో సంక్రాంతి సంబరాల పేరిట ఆనందోత్సవాలతో నిర్వహించారు. భారత గణతంత్ర దినోత్సవం జనవరి 26, 2012 హెచ్ఎం గారి పతాక ఆవిష్కరణతో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఉదయం వేడుకలు జరిగాయి. సాయంత్రం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ భవనంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో మా పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి జిల్లా అధికారుల ప్రశంసలు పొందారు. జనవరి 31, 2012 విద్యాశాఖ అధికారి శ్రీ డి మధుసూదన్ రావు గారు ఆకస్మిక సందర్శన చేసి పాఠశాల రిజిస్టర్లు పనితీరు, విద్యార్థుల స్థాయిని పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచి పాఠశాలను మరింతగా అభివృద్ధి పరచాలని ఉపాధ్యాయులను ప్రోత్సహించారు. ఫిబ్రవరి 4, 2012 రాజీవ్ విద్యా మిషన్ ఉత్తర్వుల మేరకు ప్రపంచ విద్యార్థి నాయకత్వ దినోత్సవంలో పాఠశాల నిర్వహించడం జరిగింది. విద్యార్థి దశలో నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని దేశానికి దిశానిర్దేశం చేసే వారిగా ఎదగాలని విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ఉద్బోధించారు. ఇతరులకు సేవ చేయడంతో నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటాయని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఫిబ్రవరి 28, 2012 భారతీయ శాస్త్రవేత్త అయిన సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను ఆవిష్కరించిన దినాన్ని జాతీయ సైన్స్ దినోత్సవంగా పాఠశాల ఘనంగా నిర్వహించడమైనది. మార్చి 8, 2012 ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పాఠశాల ఉపాధ్యాయునులు, బాలికలందరూ ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. మార్చి 16, 2012 అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 110వ జయంతిని పాఠశాలలో జరిపాము. గ్రామ ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ సిరుగుడు శ్రీనివాసరావు గారు పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించారు. గ్రామ కమిటీ గత విద్యా సంవత్సరంలో 4 అడుగుల లోతుతో పల్లంగా ఉన్న పాఠశాల ఆవరణను సుమారు 100 లారీల మట్టితో నింపి చదును చేయించారు. సివిల్ వర్క్స్ పాఠశాలకు విద్యార్థుల కొరకు అదనంగా 1 యూనిట్ టాయిలెట్ ను ఆర్వీఎం నుండి మంజూరు కాగా దాన్ని పిల్లలకు అనుకూల యోగ్యంగా నిర్మించడమైనది. హెల్త్ క్లబ్ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జవహర్ బాల ఆరోగ్య రక్ష జబ్బర్ పాఠశాలలో అమలు జరుగుతున్నది. పిల్లలకు వైద్య పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడమైనది. డీవార్మింగ్ మాత్రలు ఈ విద్యా సంవత్సరంలో 2 సార్లు విద్యార్థులకు వేయడమైనది. విద్యార్థుల శారీరక మానసిక ఉల్లాసానికి లాఫింగ్ క్లబ్ ను గాయత్రి కళాశాలకు చెందిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి సహకారంతో ప్రారంభించడమైనది. దాతలు మా పాఠశాల ప్రగతికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి ఈ విద్యా సంవత్సరంలో కొందరు దాతలు తమ సహాయాన్ని మాకు అందించారు. ముఖ్యంగా మా పాఠశాలను శ్రీకారం పథకంలో దత్తత తీసుకోబోతున్న జేవీఎస్ ఫౌండేషన్ ఫర్ చారిటీ సాగర్ నగర్ వారు ఈ విద్యా సంవత్సరంలో 50,000 రూపాయల విలువల నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఉచితంగా మా విద్యార్థులందరికీ సరిపడినని అందజేశారు. వీరి దయ వల్ల మా విద్యార్థులు సొంతంగా ఒక నోట్ పుస్తకం కూడా బయట కొనుక్కునే పరిస్థితి ఏర్పడలేదు. వారికి మా యొక్క వినయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గ్రామ పెద్దలు వారి వాగ్దానం మేరకు క్రీస్పేసులు శ్రీ ఉప్పులూరి అచ్యుతరావు గారు, శ్రీ ఉప్పులూరి గోపి గారు మరియు రమాదేవి గారు 3 సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. యువజన నాయకులు దాలిబాబు గారు విద్యార్థుల క్రీడా సామాగ్రి అయిన వాలీబాల్ నెట్ ను వితరణ అందజేశారు. వీరందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. గీతం కళాశాల ఎంబీఏ విద్యార్థులు మిత్రా క్లబ్ ద్వారా మా విద్యార్థులకు ఒక రోజు విందు భోజనంతో పాటు విద్యార్థులకు పలు ఆటల పోటీలను నిర్వహించి బహుమతులతో పాటు పాఠశాలకు 50 లీటర్ల స్టీల్ వాటర్ క్యాన్ ను, వైట్ బోర్డును, 50 స్టీల్ ప్లేట్లను, స్టేషనరీ సామాగ్రి అందజేసి మమ్మల్ని ప్రోత్సహించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. 8/2012 మిత్రా క్లబ్ గీతం కాలేజ్ ద్వారా మా పొరుగు పాఠశాలలు అయిన గుడ్లవానిపాలెం, ముసలాయిపాలెం, గొల్లలపాలెం పాఠశాలల విద్యార్థులకు మా పాఠశాలలోనే వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆయా పాఠశాలలకు భోజన ప్లేట్లు, వాటర్ గ్లాసులు, నోట్ పుస్తకాలు, స్టేషనరీని అందజేయడం జరిగినది. దాతల నుండి మేము సహాయం పొందడంతో పాటు పాఠశాల చారిటీ క్లబ్ ద్వారా విలువల విద్యలో భాగంగా మా విద్యార్థులు కూడా పేదలకు, వికలాంగులకు సహాయం అందిస్తున్నారు. ఎండాడ ప్రాథమికోన్నత పాఠశాల తరఫున శ్రీమతి జె లక్ష్మీదేవి టీచర్ ఆధ్వర్యంలో పాఠశాల చారిటీ క్లబ్ ద్వారా విరాళాలు సేకరించి వేపగుంటలో కల పైనీర్ అందుల పాఠశాలకు 4,000 రూపాయలు చెక్కును మా విద్యార్థులు అందజేశారు. ఎండాడలో గల మానసిక వికలాంగులకు సేవనందిస్తున్న డి పాల్ భవన్ ను సందర్శించి వికలాంగులందరికీ మా విద్యార్థులు బిస్కెట్లను పంచిపెట్టి నిర్వాహకులకు 3,000 రూపాయల చెక్కును అందజేశారు. బదిలీలు ఈ పాఠశాలలో 8 ఏళ్ల పైబడి సేవలందించిన 20 ఉపాధ్యాయులను బదిలీ అయినారు. ఎం ప్రమీల కుమారి 2011 జూన్ నెలలో మధురవాడ దరి భగవాన్ దాస్ కాలనీ ప్రాథమిక పాఠశాలకు, వైవి సంజయలక్ష్మి పదోన్నతిపై స్కూల్ అసిస్టెంట్ గా భీమిలి మండలం చిన్ననాగయ్యపాలెం ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీ కాబడ్డారు. వారు చేసిన సేవలకు గాను కృతజ్ఞతలు. పర్యావరణం ప్రతిదినం ప్రార్థనలతో పర్యావరణ అంశాన్ని ప్రస్తావించి అవగాహన కల్పించడం, వినాయక చవితి, దీపావళి పండుగలు, పర్యావరణ అనుకూలంగా జరిపే విధానాలపై సమావేశాలు, నీటి సంరక్షణపై చిత్రలేఖన పోటీలు నిర్వహించడం అయినది. ధన్యవాదములు.